వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు నరసింహారావు. డిఎస్సిలో అక్రమాలపై సిబిఐ విచారణ కోరితే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎందుకు భయపడుతున్నారని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ప్రశ్నించారు. ఫోర్స్ కోటా మరియు మెరిట్ లిస్టుల పేరుతో నకిలీ జీవోలు ఇచ్చి తమ వారికి ఉద్యోగాలు కట్టబెట్టారని తాడేపల్లి మీడియా సమావేశంలో ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ధైర్యం ఉంటే డిఎస్సి మరియు గ్రూప్ 1 నియామకాలపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. రండి అని తెలుగుదేశం పార్టీ మాట్లాడుతుంది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వయంగా రండిరా స్వామి, మీ డిఎస్సి మీద సిబిఐ విచారణ చేయండి, అదేవిధంగా ఏపీపీఎస్సి మీద కూడా సిబిఐ విచారణ చేయండి, ఈ రెండు విచారణలు చేయండి అని చెప్తే మరి తండ్రి కొడుకులు ఎందుకనో సిబిఐ అంటే వాళ్ళకి బీపీ ఎక్కువ పెరిగిపోతుంది, అంటే వాళ్ళకి హార్ట్ బీట్ ఎక్కువ తొందరగా పెరిగిపోతుంది. సిబిఐ అంటే వాళ్ళకి గుండెలో దడ పట్టుకుంటుంది. మేము సిబిఐ సిట్ విచారణ వేస్తాం అని చెప్పి ఏపీపీఎస్సిలో 2 సిట్లు వేశారు. డిఎస్సిలో మాత్రం ఎన్ని అక్రమాలు జరిగినా కూడా వాళ్ళు ఏమీ మాట్లాడరు. ఈ డిఎస్సి గురించి, ఈ ఏపీపీఎస్సి గురించి ఈ 2 పరీక్షలు కూడా ఒకటే విధంగా అని చెప్పి మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్నారు. డిఎస్సిలో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఈ ఎగ్జామ్ లేకుండా సుమారు 372 పోస్టులు ఇచ్చిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీదే. మరి ఇది ఎగ్జామ్ రాయకుండా ఉద్యోగం అంటే మరి ఏ రూల్ బుక్ ఉందో, ఏ రూల్ బుక్లో రాసుందో, ఏ చట్టం చెప్తుందో, ఏ జీవో చెప్తుందో అనేది ఈ ప్రపంచంలో ఎవరికీ దొరకని సమాధానం. జగేపేట గౌతమ బుద్ధ ప్రాంగణంలోని చిల్డ్రన్స్ పార్క్ లో పిచ్చి మొక్కలు, గడ్డి మోకాళ్ల ఎత్తులో పెరిగిపోవడంతో నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. పార్కు ఆవరణలో దోమల బెడద పెరగడంతో పాటు పాములు, తేళ్లు సంచారం ఉండే అవకాశం ఉందని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు వెంటనే స్పందించి పిచ్చి మొక్కలను తొలగించి పార్కును శుభ్రంగా ఉంచాలని సందర్శకులు కోరుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం కట్టుబడిపాలెం శివారులో ఇబ్రహీంపట్నం నుండి వస్తున్న ఓ స్కూల్ బస్సు ప్రమాదవశాత్తు తారకరామ కాలువలోకి దూసుకువెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 20 మంది విద్యార్థులు ఉండగా స్థానికులు తక్షణమే స్పందించి పిల్లలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. గుడివాడలో నిర్వహించిన మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకల్లో మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని పాల్గొన్నారు. చిరంజీవి నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఆయన వారసుడు రామ్ చరణ్ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అభిమానులు మరియు అనుచరుల మధ్య కొడాలి నాని కేక్ కట్ చేసి అభిమానులకు పంపిణీ చేశారు. తెలియజేయడం జరిగింది. చిరంజీవి గారు నిండు 100 ఏళ్లు ఆరోగ్యంతో మనందరితో కలిసి ఆయన జీవించాలని చెప్పి, అదేవిధంగా ఆయన వారసుడు రామ్ చరణ్ కూడా మంచి మెగాస్టార్గా వెలుగొందుతున్నాడు. ఆయన కూడా ఇంకా మంచి సినిమాల్లో మంచి ఉన్నత స్థాయికి రావాలని చెప్పి కోరుకుంటూ, మోపిదేవి వార్పు వద్ద రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీ నుంచి వస్తున్న కలుషిత నీటిని నేరుగా కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు. రసాయనాలు కలిసి ఉన్న మురుగునీటి వల్ల వచ్చే తీవ్రమైన దుర్వాసనతో స్థానికులు మరియు సమీప కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. నదీ జలాలు కలుషితం కాకుండా అధికారులు తక్షణమే స్పందించాలని, కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పెనమలూరు పరిధిలోని గోశాల సెంటర్ వద్ద విజయవాడ మచిలీపట్నం హైవేపై ఓ యువకుడు మద్యం మత్తులో వాహనాలకు అడ్డుపడుతూ హల్చల్ చేశాడు. నడి రోడ్డుపై పడుకొని రాకపోకలకు ఆటంకం కలిగించడంతో జాతీయ రహదారిపై సుమారు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనగా స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. అనంతరం ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. ఆ వీడియో నాకు కూడా పెట్టు. నేను కూడా గోశాలలో జరుగుతున్నటువంటి రాష్ట్రానికి అందరైతే వచ్చే కాదు. జగ్గేపేట జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్లో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు. పరిశుభ్రత అనేది ఒకరోజు కార్యక్రమానికి పరిమితం కాకూడదని, ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ఇది ఒక భాగం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పరిశుభ్రత కార్యక్రమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కోరారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న ప్రధాన అప్డేట్స్. రేపటి ఎన్డీజీ న్యూస్తో కలుద్దాం. నమస్కారం.